కేటీఆర్ గుర్తు చేసుకో, వీడు పెద్ద సైకోగాడు, వీడు రేపు మళ్ళా నాశనం పట్టిస్తాడు. ప్రభుత్వం వచ్చేటట్టుంది, ఏదైనా జిమ్ముకులు చేసి 100% ఇలా ప్రభుత్వం వస్తుందని నోటేసిరు. నువ్వేమంటున్నావు? ట్రైలర్ నడుస్తుంది, వీళ్ళ సినిమా ఫ్లాప్ అయిందంటున్నావు. ఫ్లాప్ కాదురా, ఫస్ట్ హాఫ్ లోనే మీరు ఫ్లాప్ అయ్యారు. అంటే 5 సంవత్సరాల 2.5 years అయినా నువ్వు ఎందుకు ఉలికి పడతావు? ఊకే నువ్వు ఇచ్చినావురా మ్యాండేట్, ప్రజలు ఇచ్చారు మాకు మ్యాండేట్. ఎందుకు ఉలికి పడుతున్నావు? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? వెరీ ఫస్ట్ డే బిగినింగ్ నుంచి కూడా ఇగో వచ్చేసింది ప్రభుత్వం అనే విధంగా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడము, డిస్టర్బ్ చేయడము, డెవలప్మెంట్ అడ్డుకోవడం. నువ్వు చెప్పేటి అన్ని బట్టబాజీ మాటలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హల్వాలు వచ్చి కూర్చుంటా, నేను నీకు నిలబడతా, నీకేం చేతనైతే రా 4 ఫుట్ కానీ షుగర్ ఉంది నీకు, ఒక్క జాపడిస్తే 3 చుట్లు తిరుగుతావు అని గతంలో కూడా చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా. ఇలా ప్రభుత్వం ఉందని బచాయించిపోయినావు, లేకపోతే బిడ్డ నీ తోలు తీస్తుంటే. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికీ మళ్ళీ మీరు ఇదే విధంగా ప్రవర్తించి ఎక్కడైనా దాడి చేసినట్టు చేస్తే ప్రతి దాడి ఉంటది. నువ్వు సిరిసిల్లాల చేయి, లేకపోతే పెద్దపల్లె చేయి, ఎక్కడ చేసినా మైనంపల్లి బ్యాచ్ వచ్చి మళ్ళీ నీ తోలు తీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏవైతే ప్రభుత్వ పరంగా మేము చెప్పినామో 200% ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఓన్లీ శాంపుల్. ఇది మీ అన్ని చరిత్ర చెప్పుకుంటా పోతే 24 గంటలు కూడా సరిపోదు. కంటోన్మెంట్ లో ప్రైవేట్ వ్యక్తులకు ల్యాండ్ అమ్ముకుంటుంది, నీ ఫామ్ హౌస్ కట్టినావు, ఆడ నాలా ల్యాండ్ కబ్జా పెడితే ఎన్క్రోచ్ అయినావు. నీ చరిత్ర మస్తుందిరా భయ్, చెప్పుకోవాలంటే చెప్పుకుంటా పోతే మాకు టైం సరిపోదు. 24 గంటలుగా మేము డెవలప్మెంట్ పక్కకు పెట్టి నీ చరిత్రనే చదవాలా. 10 సంవత్సరాల ముందు మీకెంత ఆస్తుండే, ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం మళ్ళా దిగినాక ఎంత ఆస్తుండే. ఇలా పైసలు బాగా అయిపోయినాయి. మా గౌరవ ముఖ్యమంత్రి మరి మిమ్మల్ని స్కామ్లలో ఎందుకు ఇస్తలేడో కేటీఆర్ లోపటేస్తే వాళ్ళ షైన్ అవుతాను అనుకుంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న 100% షైన్ కాదు సార్, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వీళ్ళని ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ లేదని. మరి మీరు జైలుకు పోయినరు, మనోళ్ళందరినీ జైలుకు పంపించినప్పుడు వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటలే. ఇవన్నీ కూడా గమనించాలి. ఇష్టారాజ్యం ఇప్పుడు రూలింగ్లు ఉన్నట్టే చేస్తున్నారు. మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది సైన్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద కుటుంబం కేసీఆర్ గారికి మరి ఏ వారు మీరు అనుకుంటారేమో, మీ ఎన్ని మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది, ఏం చేసినా నడుస్తుంది, అన్ని రికార్డ్ అవుతా ఉన్నాయి. ఎన్ని కేసులు పెడతా ఉన్నారు, ఎవరినెవరిని ఎక్కడెక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతా ఉన్నది. ఏ అధికారి తమ యొక్క బాధ్యతని విస్మరించి చట్టానికి లోబడి కాకుండా అతిక్రమించి అంటే లిమిట్ దాటి పనిచేస్తూ ఉన్నారో ప్రతి అధికారి యొక్క రికార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ పేరు రికార్డ్ అవుతా ఉన్నాయి. మేము చెప్పము, అది అయ్యే వరకు కూడా తెలియదు ఏమవుతుందో అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏదో బెదిలింపి మీరు చేస్తే భయపడేవారు ఎవరు లేరు. మీరు ప్రశ్నించాల్సింది మీ ముఖ్యం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నా మాట వింటే రేవంత్ రెడ్డి గారు నా మాట వినాలని చెప్పేసి. కాబట్టి మీ మాట వింటే ఆయన కుక్కతోక పెట్టుకొని గోదావరినట్టే. కాబట్టి ఏదైనా సరే చట్టానికి న్యాయానికి లోబడే పని చేయాలి తప్ప మరి నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటూ పోతా అంటే, ఇష్టం వచ్చినట్టు మాడుకుంటూ పోతా తిట్టుకుంటూ పోతా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ఇమీడియట్గా మీరు ఇచ్చినట్టు మీరు అన్న మాటలను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇమీడియట్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా తప్పకుండా ఏ రీతిలో జవాబు ఇవ్వాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎందుకు అంత ఉలికిపోయి మాట్లాడారో అర్థం అవ్వట్లేదు. మీరు ఏం చేశారో చెప్పుకోండి, మళ్ళీ ఏం చేశారో చెప్పండి. అధికారంలో ఉన్నారు, ఎన్నో హామీలు విస్మరించి నువ్వు గల్లా పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడు చేస్తావు 4,000 రూపాయలు పెన్షన్, ఎప్పుడు చేస్తావు మహిళలకు ఎప్పుడు ఇస్తావు 2,500 రూపాయలు, ఎప్పుడు రైతు భరోసా ఎప్పుడు 15,000 ఇస్తావు అని అడుగు. చాలా అట్లా 6 గ్యారంటీలు ఉన్నాయి, 420 ప్రామిస్లు ఉన్నాయి, 13 డిక్లరేషన్లు ఉన్నాయి, దానిపైన ప్రశ్నించు. కాబట్టి మేమందరం కూడా తప్పకుండా తగిన నీతిలో మీకు సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మాటలు జాగ్రత్త అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, మరి అందితే జుట్టు లేకపోతే కాలనే యొక్క సామెతను వదిలిపెట్టుకోవాలి. ఈ కాల వేయడానికి వస్తే కాళ్ళతో పడే రాజకీయాలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు
మరి ఈ రకంగా మాట్లాడితే నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఏం మాట నడుస్తా, నేను అరే తురే కొడితే నేను ఇంకా పైల్వాన్ అయిపోతా, నేను పెద్ద లీడర్ అయితే అంటే లేదు. ఇప్పుడు ఆ జమానా పోయింది. అందరూ కూడా విఘ్నులు, అందరూ కూడా అవగాహనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తాను. సరైన సమయంలో సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీ 25 ఏళ్ల రాజకీయ చరిత్ర చూసుకున్నట్టయితే 22.5 ఏండ్లు కాంగ్రెస్ వ్యతిరేకంగానే పనిచేసిండ్రు మీరు. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉన్నాడు. ఓన్లీ 2.5 ఏళ్లే కాంగ్రెస్ ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ. ఈ 2.5 ఏళ్లకే కాంగ్రెస్ను మరి ఇంత కాంగ్రెస్ యూనిఫామిటీ గురించి మాట్లాడుతున్నావు. ఏం యూనిఫామిటీ చేసింది కాంగ్రెస్ పార్టీ? ఒకటే యూనిఫామిటీ చేస్తూ ఉంది. ఎందుకంటే హైడ్రా తెచ్చింది, పేదవారి ఇల్లు గూడగొట్టుట్లా యూనిఫామిటీగానే ఉంది. రైతు బంధు 2 సార్లు కూడా వేయలేదు, 2 సార్లు కూడా ఎగ్గొట్టుట్లా యూనిఫామిటీ ఉంది. వడ్లు కొనకపోవడం వల్ల యూనిఫామిటీ ఉంది. రైతు రుణమాఫీ చేయడంలో యూనిఫామిటీ ఫాలో అవుతుంది. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టుట్లా యూనిఫామిటీ, అన్ని ఎగ్గొట్టుట్లే, ఓన్లీ కొసర్లు వేస్తుండ్రు. అసలు ఇప్పటి వరకు పడతలేదు. మా నాయకులు సవాల్ చేసిండు, ఏ ఊరికి వెళ్తామో ఆ ఊర్లే రుణమాఫీ అయిందో చూద్దాంపా అంటే అక్కడికి మీ ముఖ్యమంత్రి రారు. మీ ముఖ్యమంత్రి ఆ సవాళ్ళను స్వీకరించాడు. కానీ మీరు పెద్ద పెద్దగా సవాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మా బీఆర్ఎస్ నాయకుల మీద కాదు. మా బీఆర్ఎస్ నాయకుల్లో మేము ముఖ్యమంత్రి దృష్టి పెట్టి సిట్టేసి ఆ కేసులు వేసి దానికే పరిమితమైంది తప్ప అభివృద్ధిలో ఇంతవరకు కూడా ఒక్క 1% కూడా అభివృద్ధి మీద దృష్టి పెడతలేరు. మెదక్ గురించి మాట్లాడుతున్నారు. మెదక్లో నేను యూనిఫామిటీ ప్రకారం అన్ని చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? ఆడ జొన్నలు కొనలే, నిన్న రాస్తారోక అయింది. ఆడ యూరియా దొరుకుతలేదు. అక్కడ నిజాంపేటలో రాస్తారోక అయింది. ఆడ ఇండ్లకు బిల్లులు రాక ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. రెండు స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటాడు మీ ఎమ్మెల్యే అక్కడ. కనీసం పోయిన సంవత్సరం 11 చెరువులు తెగిపోయినాయి, 11 రోడ్లు తెగిపోయినాయి. ఇప్పటి వరకు వాడికి రూపాయి మరమ్మతు లేదు. మళ్ళీ వర్షం వస్తే మొత్తం కట్టలు లేకపోయేటట్టే ఉన్నాయి. రోడ్ మీద వడ్లు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇప్పటి వరకు కొనలే. ఇంకా మీ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారట, వడ్లే కొనం, వచ్చేసారి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నంతనే కొంటామని మాట్లాడుతున్నారు. ఎందుకు కొనరు? ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతులకు ఏం హామీ ఇచ్చిండ్రు? రైతు బంధు ఇస్తాం, 15,000 ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తున్నాను, నేను 15,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు రైతు బంధు వేయలేదు. వడ్లు సరిగా కొనలేదు, జొన్నలు కొంటలేరు, మొక్కజొన్న అక్కడనే ఉన్నాయి. అక్కడ ఇప్పటివరకు శనగలు కొనలేదు. ఏం చేస్తున్నారు రైతులకు ఏం చేయకుండా, మెదక్లో ఏం చేయకుండా కేవలం మాటల వరకే పరిమితం అయితే ఎట్లా? మాటలు బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే పెట్టుకుంటే ఎట్లా? ప్రజలు మెచ్చట్లేదు, ప్రజలు నచ్చట్లేదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తిరస్కరించే రోజు వచ్చింది. మెదక్లో కూడా మిమ్మల్ని తిరస్కరించే రోజు వస్తుంది తప్పకుండా. ఎందుకంటే అక్కడ అభివృద్ధి లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన పనులే ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మెడికల్ కాలేజ్ చేస్తే మీ పేరు పెట్టుకొని ఫౌండేషన్ వేసుకున్నారు. అక్కడ రోడ్లు సరిగా లేవు. చెప్తున్నా కదా, 2 స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీలు పెట్టుకుంటారు. అదే అభివృద్ధి అనుకొని. అభివృద్ధి అంటే అర్థమే మార్చేస్తున్నారు. ఎస్బీఐ కేటీఆర్, కంటోన్మెంట్ భూమి కేటీఆర్. మరి అదే చెప్తున్నాం కదా, ఇగోండి ఆధారాలతో చెప్తున్నాను. నిజంగానే భూమి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోవాలంటే ప్రభుత్వ తరఫు నుంచి ప్రభుత్వ భూమి అని ఆనాడు 20-30 రోజుల ముందే మా ప్రభుత్వం చివరిలో కేసులు ఎందుకు వేస్తాం? ఇవాళ మతి భ్రమించి ఏది మాట్లాడాలనో తెలియక, సబ్జెక్ట్ లేక వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి ఏదో పెద్ద వచ్చి డైవర్ట్ చేద్దామని ఇవాళ పోటుగాళ్ళకి, నాకు తెలుసు ఇవాళ సాయంత్రానికి ఏం మొదలవుతాయి, వాళ్ళ పట్టగాళ్ళందరిగా షురూ చేస్తారు ఫోన్లు. మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకటే సూచన, సింగిల్గా వస్తావా? సింగిల్గా వస్తా, పక్కనే ఉంటాం కంటోన్మెంట్. ఒక్కొని వస్తావా? ఒక్కొని వస్తాం. లేదు గుంపుతోనే వస్తావా? దొడ్డిదారిన రాకు, సడన్గా రాకు, టైం చెప్పిరా. ఎందుకంటే మేమైతే పనిలో ఉన్నాం, నీకు పని లేదు, నువ్వు ఇవాళ ప్రజాప్రతినిధిగా లేవు. కానీ మాకు మాత్రం ప్రజల అంశాలు ఎన్నో ఉన్నాయి. సో మాకు కొంచెం టైం చెప్పు, జాగా చెప్పు, మేము వస్తాం. నువ్వు గుంపుతోనే వస్తే మేము కూడా గుంపుతోనే వస్తాం. తెలుసుకుందాం నాడు ఎవరి పచ్చకల్లో ఎంత బలం ఉందో. రాజకీయంగా వస్తావా? రాజకీయం చేద్దాం. కానీ నువ్వు ఇంకా 60 సంవత్సరాల ఈ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా రౌడీయిజమే అనుకుంటే, దాన్ని ఏదో హీరోయిజం అనుకుంటే, బిడ్డ మేము విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం. నువ్వు ఉద్యమాలు చూడలేదు కావచ్చు. 100 మంది పోలీసులను అందరం ఎదుర్కొన్నోళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం. నీ పచ్చకాడికి ఎవరు కూడా భయపడేటోళ్ళు లేరు. హనుమంతరావు బంజయ్. ఇవాళ రాజకీయం మారుతుంది. జెన్సీ అందరు వస్తున్నారు, తిరగబడుతున్నారు. రౌడీయిజంతోని, నువ్వు పిచ్చి పిచ్చి మాటలతోని ఇంకోసారి
కేటీఆర్ గారిని మాట్లాడితే అందరికి కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆయనకి ఏదో ఉట్టిగానే మాట్లాడేసి అయిపోతుందని. ఇవాళ వాళ్ళ భయం ఏంటంటే ఆయనే ఒక వక్తగా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కూడా మాట్లాడగలుగుతాడు, పెట్టుబడులు ఆకర్షించగలుగుతాడు, అడ్మినిస్ట్రేషన్ లో సక్సెస్ అయింది, ఎలక్షన్స్ గెలిపించగలిగిండు. ఒకటి కాదు 2 సార్లు. 2000 మొదటిసారి 15లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినప్పుడు బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసి మేయర్ అయ్యాడు. 2020లో మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మేయర్ అయ్యేటట్టు నేతృత్వంలో కేటీఆర్ గారు చేసి చూపెట్టారు. 3ఓసారి హ్యాట్రిక్ చేస్తారు కాబట్టి కేటీఆర్ గారిని ఎట్లా డైవర్ట్ చేద్దామా, ఎట్లా టార్గెట్ చేద్దామా, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం ఎట్లా చేద్దామా అని ఇలా మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ అదే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మీకు కేటీఆర్ గారు అవసరం లేదు. కేటీఆర్ గారు వారి ప్రోగ్రాంలు చేసుకుంటారు, మేం చాలు. మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాం.